హాయ్ ఫ్రెండ్స్, ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. అమ్మ, ఈ వీడియో ఆడవాళ్ళకే చేస్తున్నాను. ఆడవాళ్ళు తప్పకుండా చూడండి. ఆడవాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అమ్మ, పూలు అమ్మే వ్యక్తి మీ ఇంటికొస్తే పూలు అమ్మే వ్యక్తి మీ ఇంటికొస్తే వద్దు, మాకు తీసుకోమనే మాట చెప్పకూడదమ్మా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకోకుండా పర్వాలేదు, అన్న రేపు రాన్న తీసుకుంటాము అని చెప్పడం మీకు చాలా మంచిది జరుగుతుందమ్మా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఆడవాళ్ళకే చెప్తానేది. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలని మరీ మరీ కోరుతున్నానమ్మా. అమ్మ, ఇంట్లో మీరు ఎప్పుడే కానీ దరిద్రము, పీడ, శని అనే మాటలు పలకకూడదమ్మా ఇంట్లోనూ. మీకు మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్న ఆడవాళ్ళు. ఇంట్లో వచ్చి ఎప్పుడే కానీ దరిద్రము, పీడ, శని అనే మాటలు ఆడవాళ్ళు నోటి నుండి రాకూడదమ్మా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఆడవాళ్ళకు ఇంకొక విషయం అమ్మ, శుక్రవారము, మంగళవారము ఇంట్లో బూజు తొలపకూడదు ఆడవాళ్ళు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఆడవాళ్ళకు, అమ్మ, మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎడమ చేత్తో ఇవ్వకూడదమ్మా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎడమ చేత్తో ఇవ్వకూడదు, ఎడమ చేత్తో తీసుకోకూడదు. మీరు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలన్నా కూడా కుడి చేత్తోనే ఇవ్వాలి, కుడి చేత్తోనే తీసుకోవాలమ్మా ఆడవాళ్ళు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళకు ఇంకొక విషయం అమ్మ, మీరు గుడికెళ్ళి టెంకాయ కొడితే అక్కడ ఎప్పుడన్నా కానీ కొబ్బరి ప్రసాదంగా ఇవ్వాలనుకుంటే 3 కన్నులుండే చిప్ప మీ దగ్గర పెట్టుకోవాలమ్మా. వేరే చిప్ప పగలగొట్టి అప్పుడు అది ప్రసాదంగా ఇవ్వచ్చు. కానీ ఇంకా 3 కన్నులుండే చిప్ప పగలగొట్టకూడదు. అది ఎవరికి ఇవ్వకూడదమ్మా, మీ దగ్గర పెట్టుకోవాలి ఆడవాళ్ళు. ఇది చెప్పేది జాగ్రత్తగా వినండమ్మా. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాకు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.